వసంతపురి అనే కోళ్ల గ్రామంలో సత్య అనే కోడిపెట్ట ఉండేది. కొద్ది రోజుల క్రితమే సత్య భర్త చనిపోవటంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు సూర్యను కష్టపడి కూలి పనులు చేస్తూ పెంచుతూ ఉండేది సత్యకోడి. కొన్ని సంవత్సరాలకు సూర్య పెద్దవాడవుతాడు. చిన్నప్పటి నుండి తన కోసం తల్లి పడుతున్న కష్టాలను చూసిన సూర్యకు ఎప్పటికైనా తల్లిని ఏ ఆర్థిక ఇబ్బందులు ఎటువంటి కష్టము లేకుండా చూసుకోవాలని ఆశపడుతూ ఉండేవాడు సూర్య. అందుకోసమే తను కాస్త పెద్దవాడైన దగ్గర నుండి సూర్య ప్రతి పైసా కూడబెట్టి ఆ ఊర్లో 5 ఎకరాల పొలం కొంటాడు. ఇక మిగిలిందల్లా సొంత ఇల్లు కట్టుకోవటం. ఒకరోజు సూర్య తల్లి సత్యవతి, సూర్య, నువ్వు పెళ్లి చేసుకోరా, నువ్వు భార్య పిల్లలతో కలిసి ఉంటుంటే చూడాలని ఉందిరా అంటుంది సత్య. నా ఆశయం గురించి నీకు తెలుసు కదమ్మా, ముందు మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, తరువాత నా పెళ్ళి అంటాడు సూర్య. ఈ రోజుల్లో ఇల్లు కట్టాలంటే మాటలు కాదు సూర్య, లక్షలు కావాలి. మీ నాన్న కూడా నీలాగే ఆలోచించి ఇల్లు కట్టాలని స్థలం కొన్నాడు. కానీ ఆ మాయదారు రోగం వచ్చి ఆయన మనకు కాకుండా పోయాడు. ఆ తరువాత మనిద్దరం బ్రతకటానికే కష్టపడాల్సి వచ్చింది. దాంతో ఆ స్థలం గురించి ఆలోచించలేదు అంటుంది సత్య. ఎలాగూ ఇల్లు కట్టుకోవటానికి స్థలం ఉంది కదమ్మా, మన పొలం బ్యాంకులో తాకట్టు పెట్టామంటే కొన్ని డబ్బులు వస్తాయి, మరికొంత డబ్బు అవసరం అవుతుంది, చూద్దాం ఏం జరుగుతుందో అంటాడు సూర్య. మరుసటి రోజు సూర్య ఇష్టపడే మీనా అనే కోడిపెట్ట సూర్య దగ్గరకు వస్తుంది. మీనా సూర్యతో, సూర్య, మా నాన్న నాకు పెళ్లి చేయాలని చూస్తున్నాడు. మన సంగతి మా నాన్నతో చెప్పాలంటే నాకు భయంగా ఉంది సూర్య, ఇప్పుడేం చేద్దాం అంటుంది మీనా. మా అమ్మ కూడా నాకు పెళ్లి చేయాలని తొందరపడుతుంది మీనా, కానీ నేనే ఇప్పుడు కాదని చెప్పాను. మా అమ్మ నా మాట కాదని ఏమీ చేయదు, కానీ మీ నాన్న అలా కాదు కదా, అందుకే నేను మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడదామని అనుకుంటున్నాను అంటాడు సూర్య. సరే సూర్య, మన సంగతి మా నాన్నకి ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా, అలాగే వచ్చి మాట్లాడు అంటుంది మీనా. దాంతో ఆ రోజు సాయంత్రం మీనా వాళ్ళ ఇంటికి వెళ్తాడు సూర్య. ముందుగా మీనా తండ్రికి తనను పరిచయం చేసుకున్న సూర్య తరువాత మీనా తను ఒకరినొకరు ఇష్టపడుతున్న సంగతి మీనా తండ్రికి చెప్తాడు సూర్య. దాంతో ఆలోచనలో పడతాడు మీనా తండ్రి రాఘవరావు. నేను నీ గురించి మీ అమ్మ గురించి విన్నాను సూర్య, మీ అమ్మ చాలా మంచిదని విన్నాను. చిన్నప్పటి నుండి తల్లి లేని నా కూతురికి మీ అమ్మ లాంటి అత్త దొరికితే నా బిడ్డను ప్రేమగా చూసుకుంటుందని కూడా నాకు తెలుసు. కానీ నా కూతుర్ని చిన్నప్పటి నుండి ఏ కష్టము తెలియకుండా పెంచాను. ఇప్పుడు నా బిడ్డను నీకు ఇచ్చి పెళ్లి చేస్తే కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేని నువ్వు నా బిడ్డనేం సుఖపెడతావు చెప్పు. అందుకే సూటిగా ఒక మాట చెప్తాను విను సూర్య, నీకు 6 నెలలు సమయం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సొంత ఇంటిని ఏర్పాటు చేసుకో. నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకుంటే మీనాను నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ గుర్తుంచుకో సూర్య, నీకు 6 నెలలు మాత్రమే టైం ఇస్తున్నాను. ఆ తరువాత నా కూతుర్ని నాకు నచ్చిన వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు రాఘవరావు. దాంతో సూర్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. మీనా వాళ్ళ నాన్న చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందనుకున్న సూర్య మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగిన సంగతి అంతా తన తల్లికి చెప్తాడు సూర్య. 6 నెలలలోపు ఇల్లు కట్టాలంటే అంత తేలిక కాదు సూర్య, అది మనలాంటి వాళ్లకు. అందుకే నువ్వు ఆ అమ్మాయి మీద ఎక్కువగా ఆశలు పెట్టుకోకపోవటమే మంచిది అంటుంది సత్య. కానీ సూర్య మాత్రం మనసులో, ఎప్పటికైనా నేను ఇల్లు కట్టాలనుకున్నది మీనా కోసం మాత్రమే కాదమ్మా, నీకోసం కూడా అనుకుంటాడు సూర్య. అలా 1 నెల రోజులు గడిచిపోతాయి. సూర్య ఆశ నెరవేరే సమయం మాత్రం కనుచూపు మేరలో కనపడదు. ఇలా ఉండగా ఒకరోజు మీనా సూర్య దగ్గరకు ఆయాసపడుతూ వచ్చి, సూర్య, నీకు ఈ సంగతి తెలుసా, మరో 10 రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది కదా, ఈసారి సంక్రాంతికి మన ఊర్లో కోడి పందాలు భారీగా నిర్వహిస్తారట, గెలిచిన వాళ్ళకి 10 లక్షలు బహుమతి ఉంటుందట అంటుంది మీనా. ఊరుకో మీనా, కోడి పందాలకు 10 లక్షలు బహుమతి ఎవరైనా ఇస్తారా, నువ్వేదో తప్పుగా వినుంటావు అంటాడు సూర్య. నిజం సూర్య, మన ఊరి రాయుడు గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవడి పుట్టినరోజు సందర్భంగా ఈసారి సంక్రాంతి సంబరాలు జరపడానికి గ్రామ పంచాయతీకి పెద్ద మొత్తం విరాళం ఇస్తున్నాడట. అందుకే కోడి పందెంలో గెలిచిన వాళ్లకు 10 లక్షలు బహుమతి ఇస్తారట. ఈ పందెంలో గనుక నువ్వు గెలిచావంటే మా నాన్న ఇచ్చిన గడువులోపు నువ్వు ఇల్లు కట్టొచ్చు సూర్య, నా కోసం నువ్వు తప్పకుండా పోటీ చేయాలి సూర్య అంటుంది మీనా. నువ్వు చెప్పేది బాగానే ఉంది మీనా, కానీ పోటీ పడటానికి ఎవరెవరు వస్తారో చూడాలి అంటాడు సూర్య. మరుసటి రోజు సూర్య ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి పందెంలో పోటీ చేయడానికి నేను సిద్ధమని చెప్తాడు. ఆ ఊర్లో కోడి పందెంలో పాల్గొనటానికి సూర్యతో పాటు మరో 3 కోడిపుంజులు సిద్ధపడతారు. వాళ్లలో ఒకడు రంగ కోడిపుంజు. రంగ చాలా దుర్మార్గుడు. ఎప్పుడూ ఊర్లో వాళ్ళ మీద గొడవ పడటం, అమ్మాయిలను ఏడిపించటం, తనకు ఎదురు తిరిగిన వాళ్ళంతా చూడటం రంగ చేసే పని. కానీ అలాంటి రంగ కోడిపుంజు ఒకసారి ఒక కోడిపెట్టను ఏడిపిస్తూ సూర్య చేతిలో తన్నులు తింటాడు. అప్పటి నుండి సూర్య మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు రంగ. సంక్రాంతి మరో 2 రోజులుందనగా కోడిపందాలు మొదలవుతాయి.
మొదట రంగాకు ఆ ఊర్లో ఉండే మరో కోడిపుంజుకు పోటీ మొదలవుతుంది. ఆ పోటీలో రంగా సునాయాసంగా గెలుస్తాడు. తరువాత సూర్యకు ఇంకో కోడిపుంజుకు పోటీ పెట్టడంతో ఈసారి సూర్య గెలుస్తాడు. దాంతో ఫైనల్లో సూర్యకు రంగాకు పోటీ పెట్టాలని నిర్ణయిస్తారు ఊరి పెద్దలు. మరుసటి రోజు కొద్ది గంటల్లో పోటీ మొదలవుతుందనగా సత్య సూర్యతో, సూర్య, నేను గుడికి వెళ్తున్నాను, వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, నీకు భోజనం పెట్టాను, నేను వచ్చేలోపు నువ్వు భోంచెయ్యి, తరువాత పోటీకి వెళ్దువుగాని అంటుంది సత్య. పోటీకి ఇంకా చాలా సమయం ఉంది కదమ్మా, నేను కూడా నీతో వస్తా పద అంటాడు సూర్య. తరువాత ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. మరో 2 గంటల తర్వాత సూర్య రంగాకు పోటీ మొదలవుతుంది. సూర్య రంగాలు చాలాసేపు పోటీ పడతారు. చివరకు సూర్య ఇక పోరాడలేక కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. దాంతో విజయం రంగాను వరిస్తుంది. ఊరి పెద్దలు రంగాను విజేతగా ప్రకటిస్తారు. దాంతో సూర్య ఆశలన్నీ గల్లంతవుతాయి. ఆ రోజు సాయంత్రం సత్య సూర్యతో, పందెంలో ఓడిపోయినందుకు బాధపడకు సూర్య, నీ ప్రయత్నం నువ్వు చేశావు, కానీ దేనికైనా అదృష్టం కూడా ఉండాలి కదా సూర్య అంటుంది సత్య. కానీ సూర్య మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మరో 2 రోజుల తర్వాత ఆ రోజు సంక్రాంతి పండుగ కావటంతో ఊరంతా సందడిగా ఉంటుంది. మరోవైపు రంగాకు బహుమతి ఇచ్చేది కూడా ఆ రోజే అవటంతో హడావుడి మరీ ఎక్కువగా ఉంటుంది. సూర్య మీనాలిద్దరూ ఊరు బయట ఒక చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి సూర్య, ఇలా జరిగింది? నువ్వు ఆ పందెంలో గెలుస్తావని, మన పెళ్లి జరుగుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది అంటుంది మీనా. అసలు ఆ రోజు నాకేం జరిగిందో అర్థం కావటం లేదు మీనా. పోటీకి వెళ్లే వరకు బాగానే ఉన్నాను. పోటీ మొదలవగానే నాకు కళ్ళు తిరగటం మొదలుపెట్టాయి. దాంతో ఎంత పోరాడదామనుకున్నా నా వల్ల కాలేదు. ఆ రోజు అలా ఎందుకైందో నాకు ఇప్పటికీ అంతుబట్టడం లేదు మీనా అని సూర్య అంటుండగానే రంగా అతని స్నేహితుడు అక్కడికి వస్తారు. రంగా సూర్యతో, నీకెందుకు అలా అయిందో నేను చెప్పనా సూర్య? ఆ రోజు నువ్వు మీ అమ్మ గుడికి వెళ్ళిన తర్వాత నేను వీడు మీ ఇంటికొచ్చి నీకోసం మీ అమ్మ తయారు చేసిన ఆహారంలో మత్తుమందు కలిపాం. అందుకే పోటీ పడే సమయానికి ఆ మందు పనిచేయటం ప్రారంభించింది. కాసేపటి తర్వాత మత్తుమందు ఆవహించి నువ్వు కింద పడిపోయావు. నేను గెలిచాను. ఇప్పటికైనా అర్థమైందా సూర్య ఈ రంగా అంటే ఏమిటో? ఇప్పుడు నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఈ లోకంలో గెలిచిన వాళ్ళ మాటకే విలువ, ఓడిపోయిన వాళ్ళ మాటకు విలువ ఉండదు. నేను బహుమతి తీసుకోవటానికి వెళ్తున్నాను. నువ్వు కూడా నాతో రా సూర్య, నేను బహుమతి తీసుకుంటుంటే చూసి ఏడుద్దు కానీ అని రంగా అంటుండగానే ఒక పెద్ద గద్ద వచ్చి అమాంతం రంగాను తన కాళ్ళతో పట్టుకుని వెళ్ళిపోతుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ అవాక్కైపోతారు. తరువాత కొంతసేపటికి గద్ద రంగాను చంపి తినేసి ఎముకలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు రంగా స్నేహితుడి ద్వారా నిజం తెలుసుకున్న ఊరి పెద్దలు సూర్య వాళ్ళ ఇంటికి వస్తారు. వాళ్ళు సూర్యతో మాట్లాడుతూ రంగా చేసిన మోసం గురించి తెలిసిందని, ఇప్పుడు రంగా లేడు కనుక రంగా తర్వాతి స్థానంలో ఉన్నది సూర్యనే కాబట్టి కోడి పందాల్లో సూర్యనే విజేతగా ప్రకటించామని, 10 లక్షల బహుమతిని సూర్యనే తీసుకోవలసిందిగా చెప్పి వెళ్ళిపోతారు ఊరి పెద్దలు. దాంతో సత్య సూర్యాల సంతోషానికి అవధులుండవు. తర్వాత అనుకున్నట్లుగానే సూర్య 6 నెలల్లో ఇల్లు కట్టి మీనాను పెళ్లి చేసుకుని తన తల్లి భార్యతో కలిసి సంతోషంగా ఉంటాడు సూర్య. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.